వికారాబాద్లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. పీఎస్సీ సమావేశానికి రాహుల్ గాంధీ, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. హరిత రిసార్ట్స్లో జరిగే డీసీసీలకు శిక్షణా శిబిరానికి ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ హాజరవుతారు. డీసీసీలకు దిశానిర్దేశం చేస్తారు. మరోవైపు డీసీసీ శిక్షణా తరగతులకు మంత్రులు రావద్దని ఖరాఖండిగా చెప్పేశారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. దీంతో మంత్రులంతా వికారాబాద్ నుంచి హైదరాబాద్కు బయలుదేరారు. వికారాబాద్లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. పీఎస్సీ సమావేశానికి రాహుల్ గాంధీ, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. హరిత రిసార్ట్స్లో జరిగే డీసీసీలకు శిక్షణా శిబిరానికి ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ హాజరయ్యారు. డీసీసీలకు దిశానిర్దేశం చేస్తారు. మరోవైపు డీసీసీ శిక్షణా తరగతులకు మంత్రులు రావద్దని ఖరాఖండిగా చెప్పేశారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. దీంతో మంత్రులంతా వికారాబాద్ నుంచి హైదరాబాద్కు బయలుదేరారు. వికారాబాద్లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చారి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చారి, వాట్ టు యూ? కొద్దిసేపటి క్రితమే పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులతో అటు ఏపీ ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులతో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఈ సమావేశంలో తెలంగాణ నుంచి ముగ్గురు నాయకులు, ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు నాయకులు మాట్లాడినట్టు మనకు సమాచారం ఉంది. తెలంగాణ నుంచి హనుమంతరావు, అలాగే ఏఐసీసీ కార్యదర్శి సంపత్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మహిళా కాంగ్రెస్ కు సంబంధించి సునీతారావు, ఈ నలుగురు కూడా ఈ సమావేశంలో మాట్లాడారు. సీనియర్ నాయకుడి హోదాలో హనుమంతరావు మాట్లాడారు. హనుమంతరావు కొన్ని అంశాలని ప్రస్తావించారు. బీసీలకు సంబంధించి, బీసీ రిజర్వేషన్ కు సంబంధించినటువంటి అంశాలని ప్రస్తావించారు. వీటి మీద కేంద్రం మీద ఒత్తిడి తేవాలి, అలాగే పార్లమెంట్ లో కూడా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ప్రైవేట్ బిల్లుని మోసం చేయాలనేటువంటి అంశాన్ని కూడా మెన్షన్ చేయాలనేటువంటి అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు రాహుల్ గాంధీకి. ఇక ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్నటువంటి సంపత్ పార్టీకి సంబంధించి, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీని పట్టించుకోవట్లేదు, సహజంగా ఇది ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి. అధికారంలో ఉన్నప్పుడు కేవలం పరిపాలన మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తారు, కానీ నిర్మాణం మీద, పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ మీద పెద్దగా ఫోకస్ చేయం కాబట్టి వీటి మీద ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి సూచన సంపత్ చేసినట్టు తెలుస్తుంది. ఇక షబ్బీర్ అలీకి ప్రస్తావనకు సంబంధించినటువంటి విషయం చూస్తే మైనార్టీలకు సంబంధించినటువంటి అంశాలు, అలాగే తెలంగాణలో ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి పథకాలు ప్రభుత్వానికి సానుకూలమైనటువంటి వాతావరణం ఉందనేటువంటి అంశాన్ని కూడా షబ్బీర్ అలీ స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. ఇక మహిళా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నాయకులు మాట్లాడినటువంటి సందర్భంలో కూడా పార్టీకి సంబంధించి మహిళలకు పార్టీ పదవుల్లో ప్రాధాన్యత కల్పించాలనేటువంటి అంశాలని మెన్షన్ చేసినట్టు కనబడుతుంది. మొత్తానికి పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ప్రధానంగా ఈ అంశాలని ప్రస్తావించారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. ఆంధ్ర కమిటీకి సంబంధించినటువంటి 2-3 నాయకులు కూడా మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ పార్టీ నాయకత్వానికి కొంత బాసటగా నిలబడాలి, ప్రోత్సాహం ఉండాలనేటువంటి సూచన కూడా ఏపీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు సూచించారు. తెలంగాణ ముఖ్యమంత్రికి ఆ మేరకు సూచన చేయాలనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు రాహుల్ గాంధీకి సూచించారు. సమావేశం తర్వాత సహజంగానే పార్టీకి సంబంధించినటువంటి సమావేశాలలో మంత్రులంతా కూడా హాజరవుతూ ఉంటారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా హాజరవుతూ ఉండడం సహజంగా కనిపిస్తుంది. కానీ ఈ రోజు జరిగినటువంటి పీఎస్సీ సమావేశం తర్వాత శిక్షణా శిబిరాలకు హాజరవ్వడానికి బయలుదేరినటువంటి సందర్భంగా రాహుల్ గాంధీ ముందే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మంత్రులందరికీ ఒక అంశాన్ని స్పష్టం చేశారు. ఈ సమావేశం తర్వాత డీసీసీలకు జరిగేటువంటి శిక్షణా శిబిరాలకి మంత్రులు ఎవరు రావద్దు అని కరాఖండిగా తేల్చి చెప్పారు. దీంతో మంత్రులంతా కూడా హైదరాబాద్ కి బయలుదేరారు. ప్రస్తుతం హరిత రిసార్ట్ లో ప్రస్తుతం
శిక్షణ శిబిరాలకు సంబంధించినటువంటి ముగింపు సమావేశం జరుగుతుంది. ఈ రోజు ఈ శిక్షణా తరగతులు అనేవి ముగింపు కాబోతున్నాయి. మొదట రాహుల్ గాంధీ ప్రసంగం ఉంటుంది, ఆ తర్వాత సీఎం ప్రసంగం ఉంటుంది. సాయంత్రానికి ఈ శిక్షణా తరగతులు ముగుస్తాయి. 4:30కి రాహుల్ గాంధీ తిరిగి వికారాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరుతారు. ఇవాళ యాక్చువల్ గా ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే కూడా ఇక్కడికి వస్తారనేటువంటి చర్చ జరిగింది. ఆయన షెడ్యూల్ అయితే వచ్చింది, కానీ ఆయన షెడ్యూల్లో వికారాబాద్ కు సంబంధించినటువంటి శిక్షణా శిబిరాలకు హాజరుకు సంబంధించినటువంటి షెడ్యూల్ లేదు. నాగార్జున సాగర్ లో ఉన్నటువంటి బుద్ధవనానికి వెళ్లాలనేటువంటి షెడ్యూల్ అయితే వచ్చింది. కాబట్టి 4:30 వరకు రాహుల్ గాంధీ వికారాబాద్ లో జరుగుతున్నటువంటి శిక్షణా తరగతుల్లోనే ఉంటారు. ఆయన శిక్షణా తరగతులను వినడంతో పాటు ఆయన పార్టీ నాయకత్వానికి, జిల్లా అధ్యక్షులకు కూడా దిశానిర్దేశం చేయాలనేటువంటి అభిప్రాయంతో అధిష్టానం ఉంది. కాబట్టి ప్రస్తుతం పార్టీ దేశవ్యాప్తంగా నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం మీదనే ఫోకస్ చేసింది. కాబట్టి నిర్మాణంలో ఎలాంటి అంశాలు తీసుకోవాలనేటువంటి విషయాలను కూడా స్పష్టం చేయబోతున్నారు. వీటితో పాటుగా పీసీసీ చీఫ్ గా ఉన్నటువంటి మహేష్ గౌడ్, మంత్రులు ఎవరు కూడా డీసీసీ శిక్షణా శిబిరాలకు రావద్దని చెప్పడం వెనుక అసలైనటువంటి అర్థం కూడా ఉంది. ఎందుకంటే ఏఐసీసీ, డీసీసీ అధ్యక్షులకు కీలకంగా బాధ్యతలను కట్టబెట్టాలని ఇప్పటికే నిర్ణయించుకుంది. పార్టీ నిర్మాణానికి సంబంధించి కావచ్చు, అభ్యర్థుల ఎంపీకి సంబంధించి కావచ్చు, స్థానికంగా పార్టీ నిర్మాణానికి, బలోపేతానికి సంబంధించినటువంటి విషయంలో పూర్తిగా జిల్లా అధ్యక్షులకే స్వేచ్ఛ ఇచ్చారు, పూర్తి అధికారాన్ని కట్టబెట్టారు. ఈ నేపథ్యంలోనే సీనియర్ నాయకులు కావచ్చు, మంత్రులు ఆ సమావేశానికి వస్తే డీసీసీ అధ్యక్షుల ఫోకస్ తగ్గిపోతుంది. కాబట్టి మంత్రులు ఎవరు కూడా ఆ సమావేశానికి రావద్దని ముందస్తుగానే మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే ఈ శిక్షణా తరగతులు అనేవి ప్రారంభమయ్యాయి. పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు హనుమంతరావు ఇక్కడ సమావేశానికి వచ్చినటువంటి నేపథ్యంలో ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. రాహుల్ గాంధీ ముందు కూడా కొన్ని విషయాల్ని స్పష్టం చేశారు. బీసీలకు సంబంధించినటువంటి విషయం, అలాగే బీసీ రిజర్వేషన్ కు సంబంధించినటువంటి విషయాలన్నిటి మీద మాట్లాడారు. కాబట్టి ఆయన రాహుల్ గాంధీతో ఏం మాట్లాడారు అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రాహుల్ గాంధీ దగ్గర హనుమంతరావు చెప్పినటువంటి విషయం ఏంటి అనేటువంటి అంశాలను గనక మనం చూస్తే, బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ కు సంబంధించినటువంటి విషయం మీద మాట్లాడుతున్నారు. హనుమంతరావు గారు ఏం మాట్లాడారు రాహుల్ గాంధీతో? రాహుల్ గాంధీకి ఒకటే చెప్పాను సార్, మీరు భారత్ జోడో యాత్రలో ఒక కొత్త మాట మాట్లాడింది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకే కాదు, బీసీలకు నేను వస్తే I will come to the power, we will conduct a caste-wise census. जितना हिस्सेदारी उतनी भागीदारी बोलने के बाद पहला स्टेट है ఏది తెలంగాణలో, అది ఇంప్లిమెంట్ చేశారు. కానీ ఇవాళ 9th షెడ్యూల్లో ఎప్పుడైతే దాని మీద ఇందిరాసాని కేసులో దాని బ్రేక్ ఉన్నది, అది మీరు పార్లమెంట్లో మాట్లాడితే మా అందరికీ న్యాయం జరుగుతుంది. అదేవిధంగా మీ నాయన కూడా ఏమన్నాడు, మహిళలకు 50%, అది కూడా ఇంప్లిమెంట్ చేశారు. కనుక ఇది చేస్తే మా అందరికీ లాభం అవుతుంది. మీరు మాట్లాడలేకపోతే అపోజిషన్ ఏం చేయలేదనేది చెప్తారు. కాబట్టి మీరు బిల్ మూవ్ చేస్తే ఎవరు సపోర్ట్ చేస్తారు, ఎవరు చేస్తారో తెలిపోతుంది. దానివల్ల రాహుల్ గాంధీ గారి చిత్తశుద్ధి అందరికీ తెలిసిపోవాలి దేశంలో అనేది నా ఉద్దేశం. అంటే రాజ్యసభ నామినేషన్ గడువు దగ్గర పడ్డదా ఏమన్నా అడిగినా? నేనేం అడగలేదు. దీంట్లో అడిగితే ఏం బాగుంటుంది, నా సొంతగా ఆయనకు అన్ని తెలుసు. నన్ను చూడంగానే దవారు అన్నాడు, బాగా రెస్పాన్స్. నేనే ఫస్ట్ చేసిన దండ కండువ చేసిన. దాని తర్వాత మాట్లాడాలంటే ఫస్ట్ తెలంగాణకు అవకాశం ఇస్తే నాకే ఇచ్చిండ్రు, నేను మాట్లాడిన. దానికి ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా ఈ ప్రాంతంలో అందరినీ గెలిపించాడు. అది మహిళలు కూడా 50% ఇచ్చారు. కనుక తప్పనిసరిగా ఇది జరగాలంటే మీరు ప్రైవేట్ బిల్లు 9th షెడ్యూల్లో పెడితేనే మాకు న్యాయం జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ పరిస్థితి కొంతమంది సమస్యలు చెప్పినట్టున్నారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణలో పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కి సహకారం కూడా కోరినట్టున్నారుగా. అది అంతే జరగలేదు. అది జరగదు ఎందుకు చెప్పాలి, పార్టీ బలోపేతం చేయాలని అందరూ చెప్పారు. అది కరెక్ట్. రైట్. మొత్తానికి హనుమంతరావు ప్రస్తావించినటువంటి విషయాన్ని కనుక మనం చూస్తే ప్రధానంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 4 అయితే మాట్లాడారు. ఈ అంశాలన్నిటి మీద కూడా రాహుల్ గాంధీ కూడా కొంత ఫోకస్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం శిక్షణ తరగతులు అయితే ప్రారంభమయ్యాయి. థ్యాంక్ యూ చారి.